హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో హంపి పరిసర ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. హంపి అనగానే మనకి గుర్తుకొచ్చేది చారిత్రాత్మక కట్టడాలు, అలనాటి విజయనగర సామ్రాజ్యపు వైభవం కళ్ళకు కట్టొచ్చినట్టు మనకి హంపిలో కనిపిస్తుంది. హంపి నగర వైభవాన్ని, అక్కడున్న కట్టడాలని పూర్తిగా మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మినిమం 10 to 15 days వరకు మనకి పడుతుంది. ఇక్కడున్న కట్టడాలని అన్నీ చూడాలనుకుంటే చాలానే టైం పడుతుంది. ఈ వీడియోలో అక్కడున్న ముఖ్యమైన పరిసర ప్రాంతాల గురించి చూపించడం జరిగింది. హంపిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి విరూపాక్ష దేవాలయానికి ఎదురుగా ఉన్న దారిలో స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్లో శ్రీకృష్ణదేవరాయ ఆధ్వర్యంలో అప్పట్లో జరిగే సంత మార్కెట్ అని అంటారు కదా, ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ప్రతి వారం జరిగే సంత ఇక్కడ జరిగేదని చెప్తూ ఉంటారు. అలా మనం స్ట్రైట్గా వెళ్తే రాతి నందినైతే ఇక్కడ మనం చూడొచ్చు. అఖండశిలా బసవಣ್ణ మనం పేర్లోనే గమనించవచ్చు. ఇక్కడున్న బసవಣ್ణ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా విగ్రహం. దీన్ని ఒకే రాయితో చెక్కించడం జరిగింది. భారీ ఆకారంలో ఉన్న ఈ అఖండశిలా విగ్రహం విజిటర్స్ని అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. హిందూ పురాణాల్లో ఉన్న విధంగా శివుడికి ఆపోజిట్ ఎదురుగా నంది ఉండడం మనం చూసే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ విరూపాక్ష దేవాలయానికి ఎదురుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ నందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఈ విగ్రహాన్ని ఎదురు బసవಣ್ణ అని పిలుస్తారు. హంపిని విజిట్ చేస్తున్నట్టయితే మార్నింగ్ 6 to 9 టైంలో ఈ విగ్రహానికి విజిట్ చేస్తే మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే మనకి లభిస్తుంది. ఈ రాతి బసవಣ್ణ ఎదురుగానే మనకి విరూపాక్ష బజార్ అయితే మనకి కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యంలో ఉండే సిరి సంపదల గురించి మనం వినే ఉంటాం, చాలా మూవీస్లో మనం చూసే ఉంటాం. అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ప్రతి వారం జరిగే సంతని ఇక్కడ నిర్వహించేవారని చెప్తూ ఉంటారు. మనం ఆదిత్య 39 మూవీలో చూసే ఉంటాం. శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో ప్రతి వారం జరిగే సంత ఇక్కడ జరుపుకునేవారు. ఆ మూవీలో చూపించినట్టుగా వజ్రాలను షేర్ల రూపంలో ఇక్కడ అమ్మేవారు. ఆ చరిత్రను చూస్తుంటే కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది. విరూపాక్ష బజార్ చూసిన తర్వాత అక్కడ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి తుంగభద్ర నది యొక్క పరిసర ప్రాంతాలను చూడొచ్చు. మంచి పీస్ఫుల్ వెదర్ని అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. వెళ్ళే దారిలో అయితే స్థానికంగా ఉండే స్నాక్స్ అయితే మనం తింటూ ఇక్కడ ఉండే వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్తో ఉన్న ఈ తుంగభద్ర నది పరిసర ప్రాంతాలని చూస్తూ అక్కడ నది ఒడ్డున ఉన్న ఒక ఆలయాన్ని అయితే మనం సందర్శించవచ్చు. ప్రాంతాల నుండి వచ్చిన టూరిస్టులు ఇక్కడున్న తుంగభద్ర నదిలోని క్రొకైల్ రైడ్ని అయితే ఖచ్చితంగా ట్రై చేసి వెళ్తారు. ఎందుకంటే నదిలోకి ఈ క్రొకైల్ రైడ్ ద్వారా వెళ్ళడం ద్వారా ఒక మంచి అనుభూతి అయితే పొందొచ్చు. ఇక్కడ ఉండే రద్దీని బట్టి గంటకు 500 నుండి 1000 రూపాయలు అయితే ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి టూరిస్ట్ అయితే ఖచ్చితంగా క్రొకైల్ రైడ్ని అయితే ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక కమింగ్ టు మెయిన్ అట్రాక్షన్ హంపిలోని విరూపాక్ష దేవాలయం. హంపిలో ఉన్న అనేక శిల్పకళ కట్టడాలతో పాటుగా ఈ విరూపాక్ష దేవాలయాన్ని ముఖ్యంగా చెప్పుకుంటారు. ఈ విరూపాక్ష దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఈ విరూపాక్షాలయం హిస్టారికల్గా చెప్పాలనుకుంటే 7th centuryలో శివుడికి డెడికేట్ చేస్తూ ఈ టెంపుల్ని నిర్మించారని అంటారు. 7th century టైంలో చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో పునరుద్ధరించి ఆలయాన్ని పెద్దగా నిర్మించారని మనకి చరిత్ర చెప్తూ ఉంది. ఈ ఆలయ నిర్మాణం 7th centuryలో స్టార్ట్ అయినప్పటికీ విజయనగర సామ్రాజ్యంలో ఈ ఆలయాన్ని రెనోవేట్ చేస్తూ వచ్చారు. 14th centuryలో పెయింటింగ్స్ అండ్ కార్వింగ్స్ అయితే ఈ ఆలయంలో రెనోవేట్ చేయడం జరిగింది. 15th century టైంలో హంపి నగరాన్ని ధ్వంసం చేసినప్పుడు ఈ ఆలయం కూడా కొద్దిగా ధ్వంసం అవడం జరిగింది. అప్పటి నుండి మళ్ళీ 19th centuryలో ఈ ఆలయాన్ని రెనోవేట్ చేసి ఇక్కడున్న శిల్పకళా నైపుణ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్లో జరిగే విరూపాక్ష మరియు పంపాదేవి వివాహం చూడడానికి భక్తులు దేశ విదేశాల నుంచి ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. హంపి విరూపాక్షాలయం గురించి ఒక ప్రత్యేకత చెప్పాలనుకుంటే ఈ ఆలయం యొక్క కట్టడం అప్పట్లోనే ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్గా దీన్ని నిర్మించారని చెప్పచ్చు. ఆలయ గోపురం మీద సన్లైట్ పడగానే మనకి గోపురం యొక్క నీడ
ఆలయంలో రివర్స్గా కనిపిస్తుంది. అప్పట్లోనే ఇలాంటి కట్టడం గురించి చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆలయ ముందు భాగంలో ఒక మంటపం అయితే మనం చూడొచ్చు. ఆ మంటపంలో సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఆలయ దర్శనం అనంతరం ప్రతిరోజు ఇక్కడ అన్నప్రసాదం కూడా లభిస్తూ ఉంటుంది. ఆలయ దర్శనం అనంతరం మనకి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక పురాతనమైన బావి అయితే కనిపిస్తుంది. కట్టించి 100 ఏళ్ళు గడిచినప్పటికీ కట్టడం చూస్తుంటే చెక్కు చెదరకుండా ఉంది. ఈ కట్టడాలను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆలయ దర్శనం అనంతరం బయటికి వచ్చి మనం లెఫ్ట్ సైడ్ మార్గం గుండా వెళ్తే తుంగభద్ర నది కనిపిస్తుంది. ఇది హంపి ట్రావెల్ సిరీస్ పార్ట్ 1. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.